నమస్కారం. వైఎస్ఆర్సిపి పార్టీ నుండి A2గా ఉండే విజయసాయిరెడ్డి, అదే పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉండే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి కుడి చేయి సడన్గా ట్విట్టర్లో నిన్న నేను రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకోబోతాను అని ఒక ట్వీట్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ని ఎవరితోనూ కలవకుండా ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోవడం వైసీపీ కేడర్ పార్టీ నాయకులకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి తర్వాత పొజిషన్లో ఉండే విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ నుండి వైదొలగడం ఏమిటి? కారణాలైతే బయటకు రాలేదు. అయితే గత కొంతకాలంగా సుమారు 2.5 సంవత్సరం మునుపు నుంచి వైసీపీ పెద్దలతో విజయసాయిరెడ్డికి విభేదాలు తలెత్తింది అందరికీ తెలుసు. అదే రాజ్యసభ సీటు అడిగి తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి ఒక మీడియాలో చెప్పడం జరిగింది. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయం పొందడం, ఆ పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వడం ఎవరినీ జీర్ణించుకోలేక చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని తర్వాత పార్టీని కానీ పార్టీ క్యాడర్ని కానీ బలోపేతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ అనుకోలేదు. దాని తర్వాత ఏదో కొంత మార్పులు చేసినాడు, కానీ దానివలన పార్టీ బలం పుంజుకునే పరిస్థితి అస్సలు లేదు. తన పార్టీ క్యాడర్ను ఉత్తేజపరచడానికి కూటమి ప్రభుత్వంపై కొంత అవ్వాకులు చెవ్వాకులు పేల్చినాడు, కానీ అది అతనిని పిచ్చివాడిని చేశాయి. సరే, ఇప్పుడు పార్టీ భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత విజయసాయిరెడ్డి బాటలో చాలామంది, సుమారు 6-7 మంది రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉండారని, అధినాయకుడి పైన అసంతృప్తితో ఉన్నారని, వారు రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కానీ జరిగితే వైసీపీ పరిస్థితి నిండా డేంజర్లో పడడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా కొందరు మేధావులు చెబుతున్న మాట, జగన్మోహన్ రెడ్డి మిథ్యలోనే, డ్రీమ్లోనే ఉన్నాడు. కూటమి పడిపోతుంది మేము వస్తాం, కూటమి పడిపోతుంది మేము వస్తాం అని తన కేడర్కు చెప్పడం, 2 నెలల్లో కూటమి ప్రభుత్వం పడిపోతుంది, తరువాత రాబోయేది మనమే అని కేడర్కు భరోసా ఇచ్చి లండన్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చే లోపల ఇక్కడ పార్టీ ఉండదేమో, మరి చూద్దాం.